అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖర్జూరా సాగులో మెదక్ జిల్లా రైతు అనుభవం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ పంటల పరిస్థితి, ఆలస్యంగా వేసుకోదగ్గ పంటలు, వేసిన పంటల్లో జాగ్రత్తలు. నాటుకోడి పిల్లల బ్రూడింగ్లో మెలకువలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలను పరిశీలించిన ఆంగ్రో అధికారులు, శాస్త్రవేత్తలు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నానాటికి వ్యవసాయం జూదంలా మారుతోంది. ఈ ఏడాది చూస్తే ఎల్నినో ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. సాధారణంగా ఈ సమయానికి పంటలన్నీ పెరుగుదల దశలో ఉండి మొదటి దఫా ఎరువులు, కలుపు తీయడం కూడా పూర్తయ్యేవి. కానీ ఈ సంవత్సరం ఎక్కడ చూసినా వెక్కిరిస్తున్న భూములే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడు చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పంటలు వేసుకోవచ్చు, ఎంచుకున్న పంటల్లో విత్తు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గత మాసంలో నీటి వస్తే ఉన్న రైతులు వరి వేసుకున్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ. రాష్ట్రంలో దాదాపుగా ఎల్నినో ప్రభావము మనకు తీవ్రంగా చూస్తున్నాం. జూన్ 22 నాటికి రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి. అప్పటి నుండి తీసుకున్నట్లయితే మనకు 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది మన ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అరపదరప మనకు విత్తనాలు వేయడం జరిగింది. వరి అయితే మాత్రం చూసినట్లయితే నారుమడి ఎదిగి రెడీగా ఉంది నాట్లు పెట్టడం కోసం. ఇంకా నార్లు పోసుకోవడానికి రైతులు ఎవరైనా అనుకున్నట్లయితే కంపల్సరీ వరిలో విత్తన శుద్ధి అనేది మనకు అవసరంగా ఉంది. తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసినప్పుడు మాత్రం 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బనిజం అనేది కలపాల్సి ఉంటుంది. అదే పొడి పద్ధతిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజంని విత్తన శుద్ధి చేసుకొని నారుమడి చేసుకున్నట్లయితే తొలినాళ్ళలో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళ నుండి కూడా వరి నారుని రక్షించుకున్న వాళ్ళము అవుతాము. పత్తి మనకు జూలై వరకు కూడా కొంతవరకు నాటుకోవడానికి సమయం ఉన్నది. కాకపోతే నమోదైన వర్షపాతాన్ని చూసుకొని మనం నాటుకోవాల్సి ఉంటుంది. మనకు తేలికపాటి నేలలో అయితే 50 నుండి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే నాటుకోవాల్సి ఉంటుంది గింజలను. అదే బరువు నేలల్లో అయితే, అంటే నల్లరేగడి నేలల్లో అయితే 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే మనము ఈ పంటల్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాలు పెట్టు వాన అని మనం అంటాము. అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి కంపల్సరీ తడవాలి. ఆ తర్వాతనే మనము విత్తనం పెట్టుకున్నట్లయితే అవి మనకు తిరిగి మంచిగా మొలకెత్తి మనకు ఆశాజనకంగా పంట అనేది కనిపించడం జరుగుతుంది. మొక్కజొన్న కూడా మనకు బోధెసాల పద్ధతిలో నాటుకోవాలి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒకవేళ మనకు కొద్దిపాటి వర్షం పడినా కూడా ఆ సాళ్ళలో మనకు నీళ్లు నిలిచి ఆ బోధెల్లో తర్వాత కాలానికి మనకు పంట ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సాళ్ళ పద్ధతులు మాత్రమే నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సోయాకి మనకు ప్రస్తుతం చూసినట్లయితే టైము అంత అనుకూలంగా లేదు. ఆల్రెడీ
సమయం మించిపోయినది. కంది మనకు జూలై 15, జూలై 25 వరకు కూడా నాటుకోవడానికి మనకు సమయం ఉన్నది. బోదెసల్ల పద్ధతిలో నాటుకుంటే మొలక అనేది బాగా వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ మనము రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన చెట్ల కింద, విద్యుత్కు సంబంధించినటువంటి పరికరాల దగ్గర, సరఫరా చేస్తున్నటువంటి పరికరాల దగ్గర మనము ఉండకూడదు. పశువులను కూడా మనము వాటి చెట్ల కింద కానీ, పొడవాటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువుల దగ్గర కానీ మనం కట్టివేయడం అనేది చేయకూడదు. ఈ వరి వేయాలనుకున్న రైతులు మాత్రం ప్రస్తుతం మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైతు కంపల్సరీ ఆయనకు నీటి వసతి ఉన్న దగ్గర మాత్రమే ఈ వరి సాగు చేయాలి. ఈ బోర్ల కింద మాత్రమే చేసుకుంటే బాగుంటుంది. వరి నాటు వేస్తున్నప్పుడు మాత్రం ప్రధాన పొలంలో కంపల్సరీ ఒక బ్యాగు DAP, పొటాష్ కంపల్సరీగా మొదటి దఫాగా ఎరువుల కింద వేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి జాతి మొక్కలు కానీ, తుంగ మొక్కలు కానీ, వెడల్పాకు మొక్కలు కానీ, ఈ రకాలైన 3 జాతుల మనకు మొక్కలు వరిలో చూస్తుంటాము. ఒక్కొక్క జాతిని బట్టి మనము రకరకాల కలుపు మందులు అనేవి సూచిస్తాము. రైస్ స్టార్ అని ఒకటి ఉంటుంది. ఒక ఎకరాకు వచ్చేసి 250 మిల్లీలీటర్ల మందుని మనము అంటే ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని ఒక ఎకరాకు సరిపోగా కొట్టుకుంటే మనకు అది మొండి జాతి మొక్కలు అనేవి నశించబడతాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణలో ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలు పాడి, జీవాలు, కోళ్ల పెంపకం. పెరటి కోళ్లైతే గ్రామాల్లో ప్రతి ఇంటా కనిపిస్తూనే ఉంటాయి. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు గిరాకీ పెరుగుతుండటంతో రైతులు వాణిజ్య శైలిలో వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. సాధారణంగా పెరటి కోళ్లలో గ్రుడ్లు పెట్టే శాతం, అలానే పొదిగే శాతం కూడా తక్కువగా ఉంటుంది. పొదిగించేందుకు ఇంకుబేటర్ను కూడా వినియోగించాల్సి వస్తుంది. పిల్లలు పుట్టాక మొదటి నెల రోజులు అత్యంత జాగ్రత్తగా పెంచుకోవాలి. వెచ్చగా ఉండే వాతావరణం కల్పించాలి. దీనినే బ్రూడింగ్ అంటారు. నాటుకోడి పిల్లల్లో బ్రతుకుదల శాతం బాగుండాలంటే బ్రూడింగ్ సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ఇంక్యుబేటర్ ఉపయోగించి కృత్రిమంగా పొదిగించినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత కూడా నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో కానీ మనం కానీ పెంచుకోగలిగినట్లయితే మరణాల శాతం తక్కువగా ఉండి అవి తొందరగా పెరిగి ఈ యొక్క గుడ్లకు కానీ అలాగే మాంసానికి అమ్ముకోవడానికి కానీ వస్తాయి. కాబట్టి పుట్టినటువంటి పిల్లలు దాన్ని నెల రోజుల వరకు కూడాను శాస్త్రీయ పద్ధతిలోనే పెంచాలి. మామూలుగా బయట ఏదైతే పెరట్లో పెంచుతున్నటువంటి కోళ్ళు ఈ విధంగా గుడ్లు పొదిగించిన తర్వాత కూడా వాటిని మామూలుగా బయట వదిలేసినట్లయితే వాటిలో మరణాల శాతం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నాయో వాటిని శాస్త్రీయ పద్ధతిలో మనం పెంచుకోవాలి. ఒక నెల రోజుల వరకు వాటికి మనం బ్రూడింగ్ అనేసి అంటాం. అంటే పుట్టినటువంటి పిల్లలకు దానికి కనీసం ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది దాదాపు 34 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి బయట వాతావరణం అనేటువంటి చాలా చల్లగా ఉండడం, తద్వారా ఇవి ఆ వాతావరణానికి తట్టుకోలేవు. కాబట్టి మనం వీటిని ఒక బ్రూడర్ కింద మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్రూడర్ కింద మనం పెంచాల్సి వచ్చినప్పుడు దానికోసమని మనము ఈ యొక్క విద్యుత్ బల్బుల ద్వారా కానీ ఒక 100 వాట్ల బల్బు అనేది 50 పిల్లల వరకు మనకు బ్రూడింగ్ కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది అందజేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనము ఈ యొక్క ఒక బ్రూడర్ని అనేటువంటిది అరేంజ్ చేసుకోవాలి. ఈ బ్రూడర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఆ యొక్క కోడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ బ్రూడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు 37 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటువంటిది ఆ బ్రూడర్ కింద మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి అడుగు భాగంలో మనం వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ ఇటువంటిది పొట్టు వేసి ఆ పొట్టు మీద మనం ఈ పిల్లల్ని వదలాల్సి ఉంటుంది. బ్రూడర్ కింద దాదాపు నెల రోజుల పాటు పిల్లలు అనేటువంటివి ఉంటాయి. ఈ నెల రోజుల్లో మనం ఈ యొక్క దానికి కావలసినటువంటి ఈ యొక్క ఆహారం అయితేనేమి, తర్వాత నీరు అయితేనేమి, అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వ్యాపార రీత్యా కొంచెం పెంచుతున్నటువంటి ఈ కోడి పిల్లలు పెంచేటువంటి వారు ఈ బ్రూడింగ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చిన్నపాటి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ షెడ్ అనేటువంటిది చల్లగాలి నుండి అలాగే మనకు ఈ యొక్క వాన నుండి సంరక్షించే విధంగా ఉండాలి. తర్వాత నేల అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క బండలు కానీ లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఈ షెడ్ అనేటువంటిది తూర్పు పడమర దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది.
ఇందులో బ్రూడర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ బ్రూడర్కి మనము ఒక దరిలాగా అనమాట, అంటే కోడి పిల్లలు ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా ఒక దరిని ఏర్పాటు చేసుకొని అందులోపల మనం విద్యుత్ బల్బులు పెట్టి దాని కిందే కోళ్ళు ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కోడి పిల్లలు అనేటువంటిది ఉష్ణోగ్రత ఇస్తూ అవి బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు వాటికి మొదటి 2 వారాలు కూడాను ఈ యొక్క ప్రీ స్టార్టర్ అంటాం, అంటే కనీసం 22% మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 వారాలు అంటే 3వ వారం నుండి 4వ వారం వరకు స్టార్టర్ దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4వ వారంకి అవి బాగా పెరిగిపోయేసి దాదాపు 200 నుండి 250 గ్రాములు బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత దశలో మనము ఫినిషర్ కానీ లేకపోతే లేయర్ దానా కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం 4 వారాల పాటు ఖచ్చితంగా ఏదైతే మాంసకృతులు అనేటువంటివి అధికంగా ఉన్నటువంటి దానాన్ని ఇచ్చినట్లయితే అవి మొదటి దశలో ఈ స్టంట్ గ్రోత్ అంటాం, అంటే అలా మరుగుజ్జులాగా అయిపోకుండా ఎక్కువ పెరగడానికి, తొందరగా బరువు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి నెల మాత్రం కమర్షియల్గా బయట దొరికేటువంటి దానాలని వాడుకోవాలి. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి కూడా ఈ దశలో మనం చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం మొదటి రోజు నుండి 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ అనేటువంటిది మందు అనేటువంటిది నీళ్ళల్లో కలిపి ఇవ్వాలి. దాంతోపాటుగా మనం విటమిన్ ఏ ఉండేటువంటి ఏదైతే మందులు ఉన్నాయో విటమిన్ సప్లిమెంట్స్ అవి కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 5వ రోజున ఈ కొక్కెర తెగులు అనేటువంటిది రాకుండా మనం కంట్లో ఒక చుక్క అనేటువంటిది వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 14వ రోజున ఈ గంబోరో రోగానికి, అంటే మనము ఐబీడీ అంటాం, గంబోరో రోగం రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 21వ రోజు కూడా గంబోరో రోగానికి బూస్టర్ డోస్ అనేటువంటిది వేసుకుంటూ చివరిగా 28వ రోజున ఈ యొక్క ఆర్డీ అంటే కొక్కెర తెగులు రాకుండా బూస్టర్ డోస్ అనేటువంటిది వ్యాక్సిన్ వేసినట్లయితే ఆ పిల్లలు దాదాపు 6 నెలల వరకు మనకు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం చాలా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో తెలుగు రైతులు విదేశీ పండ్ల జాతులను మన దగ్గరే పండిస్తూ లాభాలను గడిస్తున్నారు. అలాంటి అరుదైన పండ్ల జాతులలో ఒకటి ఖర్జూరం. ఉమ్మడి నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం, కడప జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. చూడటానికి ఆయిల్ పామ్ చెట్లను పోలి ఉండే ఈ చెట్లు నాటిన 5 సంవత్సరాలకు కాపుకొచ్చి 6వ సంవత్సరం నుంచి దిగుబడులను అందిస్తాయి. అయితే మనం సాగు చేస్తున్న రకాలు ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఎండు ఖర్జూరానికి పనికిరావు. పచ్చికాయగా విక్రయించాల్సి వస్తుంది. టిష్యూ కల్చర్ మొక్కల ధర ఎక్కువ ఉండడంతో అధిక పెట్టుబడులతో కూడిన పంట ఇది. మెదక్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు 13 ఎకరాలలో ఖర్జూరం సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఖర్జూరా సాగుకున్న సానుకూలతలు, దిగుబడులు, తీరుతెన్నులు, మార్కెట్ అవకాశాల గురించిన వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. కాపుకొచ్చిన ఖర్జూరాను కోతలు చేస్తున్న ఈ రైతు అన్నె సత్యనారాయణ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం మేడ్చల్ గ్రామంలో మొత్తం 13 ఎకరాలలో సాగు చేశారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై మాసాల్లో పంట అందివస్తుంది. ఖర్జూరాను మొదటిసారిగా 2019వ సంవత్సరం ఆగస్టు మాసంలో 4 ఎకరాల్లో 280 మొక్కలు నాటుకున్నారు. మొదట ఎలైట్, బర్హి, మెడ్జోల్, ఖనిజ అనే రకాలను ఎంచుకున్నప్పటికీ రెండోసారి 2022లో భారతదేశానికి అనువుగా ఉన్న బర్హి రకాన్ని తెచ్చి మరో 800 మొక్కలు నాటుకున్నారు. ఖర్జూరా నాటిన 5 సంవత్సరాలకు కాపునిస్తాయని, ఎకరాకు 5 టన్నుల వరకు మొదటి ఫలసాయం అందివస్తుందని, అటు తర్వాత క్రమంగా దిగుబడులు పెరుగుతాయని, 6 నుంచి 7 సంవత్సరాల తోట నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని అంటారు. ప్రస్తుతం మొక్కకు 100 కిలోల గెల దిగుబడి, ఎకరాకు వేసిన 70 ఆనచెట్ల నుంచి 7 టన్నుల దిగుబడి, మొత్తం మీద సగటున చూస్తే ఎకరాకు 5 టన్నుల దిగుబడి వస్తుందంటున్న రైతు అన్నె సత్యనారాయణ అనుభవాలను మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ పంట మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో సాగు చేస్తూ అద్భుతమైన లాభాలు గడుస్తున్నారు అన్నె సత్యనారాయణ అనే రైతు. ఈ ఖర్జూర పంట వేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మొత్తంగా మీరు ఏ రకంగా దీన్ని సాగు చేసి ఈ కోత దాకా తీసుకొచ్చారు? ఇది 13 ఎకరాలు మాది మొత్తము వ్యవసాయ క్షేత్రము. అంటే అనంతపూర్లో ఖర్జూర పంటను చూసి
ఈ ఖర్జూరం మనకెందుకు వేయకూడదని నేను వాళ్ళకి ఎక్కడి నుంచి మొక్కలు వచ్చినాయి అంటే లండన్ ల్యాబ్ నుంచి నిజాముద్దీన్ గారు అనేది తీసుకొస్తున్నారు, ఆయన దగ్గర తీసుకోండి అని వాళ్ళు అడ్వైజ్ చేసినప్పుడు నేను వెళ్ళి 280 ప్లాంట్స్ తెచ్చానండి. మొక్కలను పెంచుతూ ఉన్న తర్వాత మాకు 2023లో మాకు క్రాప్ వచ్చింది. ఆ క్రాప్ వస్తే అనంతపూర్లో చాలా స్వీట్ ఉంది. తాజా ఖర్జూర అనేది ప్రపంచంలో అనంతపూర్ ఒకటే స్వీట్ ఉంటుంది. ఇది మామూలుగా గుజరాత్లో కూడా వేశారు. గుజరాత్లో వేసినప్పటికీ గుజరాత్లో వగరుంది, దుబాయ్లో ఎక్కడెక్కడైతే వగరు ఉంటుందో అదే వగరు ఇక్కడ కూడా ఉంది. కానీ అనంతపూర్లో స్వీట్ ఉంది. ఆ స్వీట్ మాకు కూడా రామాయపేటలో కూడా వచ్చింది. స్వీట్ వచ్చిన తర్వాత మేము 23లో టోటల్గా ఇంకో 750 ఈ ప్లాంట్లతోటి మొత్తం 1000 ప్లాంట్స్ అయిందండి. ఈ పంట ఎట్లుందంటే మొత్తం క్రాప్ 5 సంవత్సరాలకు వచ్చినప్పటికీ 3 సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలినేషన్. మేల్ ఫ్లవరు, ఫిమేల్ ఫ్లవర్ అని ఉంటాయండి. మేల్ చెట్లు 10% మేల్ చెట్లు ఉంటాయి. ఇప్పుడు 280 ప్లాంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ మేము తెచ్చుకున్నాయి 20 ప్లాంట్స్ మేల్ తెచ్చాం. అట్లాగే అన్నిటికీ మేల్ ఫ్లవర్ 10% మేల్ ఉంటుంది. ఆ మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది. మేల్ ఫ్లవర్ జనవరిలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock వస్తుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది 4 o'clock వస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది మేల్ ఫ్లవరు. దాంతో 6:30 లోపలే మేము కట్ చేయాలి. దాన్ని కట్ చేసి ఆ మేల్ ఫ్లవర్ని పిప్పొడి చేసి ఏసీ రూమ్లో పెట్టుకొని ఉంటాము. తర్వాత 15 రోజుల తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ఫ్లవర్కి మేము మేల్ ఫ్లవర్ పిప్పొడిని తీసుకెళ్ళి పాలినేషన్, మాన్యువల్ పాలినేషన్ మాత్రమే ఉంటుందండి. దీనికి న్యాచురల్ పాలినేషన్ అనేది లేదు. ఈ ఫ్లవర్ తీసిన తర్వాత ఫిబ్రవరిలో అయిన తర్వాత క్రాప్ ప్రతి సంవత్సరం జూన్ జూలైలో తాజా ఖర్జూర వస్తుంది. ఈ తాజా ఖర్జూర కట్ చేసిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఎంత తిన్నా పోషక విలువలు ఉన్నాయి, ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, పొటాష్ ఉంది. అటువంటి ఫ్రూట్ను మన ప్రజలు తినాలి. గుజరాత్ ఫ్రూట్స్ వచ్చే వరకు వీటిని చూసి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది కాదు, ఇది ఫ్రెష్ ఫ్రూట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పండిన ఫ్రూట్ ప్రపంచంలోనే గొప్ప ఫ్రూట్స్ ఇవి. మేము ఖర్జూర ఫస్ట్ చూసినప్పుడు 15 లక్షల ఇన్కమ్ వస్తుంది ఎకరం అన్నారు. కానీ రాదండి. ఇది చాలా యూట్యూబ్లో చూసి కాదు. దీంట్లో కష్టాలు కూడా చాలా ఉన్నాయి. రెడ్ వివల్ పురుగులతో చెట్టు పెరిగిన తర్వాత కూడా చనిపోతుంది. ఏదో రైతులు హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టుకుంటా అంటే కాదు. ఇది 5,000 ఖర్చు అవుతుంది. ఒక్కొక్క చెట్టు ఖరీదు 10,000 అవుతుంది మెయింటెనెన్స్ వచ్చే వరకు, పెరిగే వరకు. పెరిగిన తర్వాత వేరే, ఇంకా పెరుగుతాం కదా దాని ఖర్చు వేరే. ఇంత ఖర్చుతోటి కూడిన పంట చేయాలంటే మామూలు కాదు. ప్రభుత్వం సాయం చేయాలి. హర్యానాలో, రాజస్థాన్లో అక్కడ వాళ్ళు సబ్సిడీ ఇచ్చి మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ఖర్జూరం మీద ఇస్తలేదు, ఫామ్ ఆయిల్ మీదనే ఉంది. దీనికి విదేశ మార్కెట్ వస్తాము. నాకు ఇండోనేషియా నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర తినిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వాలు సాయం చేస్తే మాత్రం మనకి ప్రత్యామ్నాయ పంటలు ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో దానికి యువ రైతులు వస్తారు. మేము 72 ఏళ్ళు కాదు, యువ రైతులు వచ్చి ఎడ్యుకేటెడ్ రైతులు మా దాంట్లో వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 13 మంది రైతుల్లో 4 ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, 4 సాఫ్ట్వేర్ రైతులు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ పంట. ఎకరానికి 75 చెట్లు వస్తాయండి. ఇవి 7.5 లక్షలు దగ్గర ఖర్చు అవుతుంది దీనికి. ఇక ఆదాయం వచ్చే వరకల్లా చెట్టుకు మినిమం 100 కిలోలు అయితే ఖచ్చితంగా వస్తుందండి. 100 కిలోలు అనుకుంటే 100 రూపాయలు వేసుకుంటే కూడా 10,000 రూపాయలు చెట్టుకు వస్తుంది. చెట్టు ఖర్చులు పోను 5,000 రూపాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 5 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మేము అనుకుంటున్నామండి. మరి అందరూ ఏమనుకుంటున్నారనేది తాజా ఖర్జూర దుబాయ్లో లేదంటే దుబాయ్లో వచ్చేది ప్రాసెస్ ఖర్జూర, పండిన తర్వాత బాయిల్ చేసి కెమికల్స్ తోటి వచ్చే నిల్వ ఖర్జూర. అది ఇప్పుడు మొత్తంగా ఒకవేళ ఖర్జూర సాగు చేసుకోవాలి అని రైతులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే మొక్క నాటిన దశ నుంచి కాపుకు వచ్చే వరకు మీరు ఫేస్ చేసిన, మీరు అనుభవించినటువంటి ఆ అనుభవాలు ఏమంటారు? ఎలాంటి కష్టాలు పడ్డారు, లేదంటే పర్లేదా అనే విషయం చెప్పండి. ఖర్జూర పంట చాలా మంచిది, చాలా బాగుంటుంది. కానీ ప్రత్యేకంగా శ్రద్ధ కావాలి దీనికి టోటల్ ఇప్పుడు నేను వస్తే ఎవ్రీడే వస్తానండి. ప్రతి చెట్టును గమనిస్తాం. ఫస్ట్ చనిపోకుండా చూసుకున్న తర్వాత చెట్టుకు చాలా కష్టాలు ఉన్నాయి. కానీ 1-2 ఎకరాలు పెడితే కాదు, ఒక 10 మంది రైతులు కలిసి ఒక దగ్గర పెట్టుకుంటే మాత్రం దీనికి తర్వాత లిఫ్ట్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పంట. ఇప్పుడు మేము 1000 ప్లాంట్స్ వేసాం. అట్లా 1000 ప్లాంట్స్ వేసుకుంటే మనం చేయగలుగుతాం. 100-200 చెట్లు వేసుకుంటే మాత్రం చాలా కష్టమైన పంట అండి ఇది. ఓకే సార్, ఇప్పుడు మనకి పంట చేతికి వచ్చింది. ఇది ఒకంత ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఒకంత కష్టమైన పని. దీన్ని మీరు ఎలా అధిగమించి ముందుకెళ్తా ఉన్నారు? ఇప్పుడు ఎక్స్పోర్ట్కి చాలా కష్టమైన పంట అయినప్పటికీ ఇది ముందు మన హైదరాబాద్లో ఫ్రూట్స్ విపరీతంగా తినే ప్రజలు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం అనేది వచ్చింది కాబట్టి పండిన పంట అంతా మనకు హైదరాబాద్కే సరిపోద్దండి. అంత అవసరం ఉంది హైదరాబాద్కి. పక్వానికి రాకముందే పచ్చి ఖర్జూర కూడా వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తున్నారు ఇండోనేషియాలో. ఇప్పుడు మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది? దీన్ని అమ్మడం వల్ల మీకు ఎంతవరకు లాభం గడించే అవకాశం ఉందంటారు?
మా ఫామ్లో రైతులందరూ 200 అమ్మాలనుకుంటున్నారు అందరు రైతులు, కానీ 150 రూపాయలకే ఫామ్ దగ్గర అమ్మగలుగుతున్నాం. అంతకంటే ఎక్కువ ధర రావట్లేదు. బయటికి వెళ్ళి అందరూ 200, 300 అమ్ముకుంటున్నారు. అది కాకపోతే గుజరాత్ వాళ్ళు పండును తీసుకొచ్చి ఇక్కడ 70 రూపాయలకు అమ్మే వరకల్లా మా కాంపిటీషన్ గుజరాత్ ఫ్రూట్ తోటే ప్రాబ్లం వస్తుంది మాకు. ముఖ్యంగా పంట మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు కాతకొచ్చే దశ వరకు దీనికి చీడపీడల బాధ ఏమన్నా ఉందంటారా? దీనికి ఎలాంటి రసాయనాలు వాడారు ఇప్పటివరకు? నేను ఇది మొత్తము జీవామృతంతో చేస్తున్నానండి. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదు. ఒక్క రెడ్విబుల్ పురుగు వస్తుందండి, అది మొత్తం ఏం చేస్తుందంటే చెట్టును చచ్చిపోయే వరకు తెలుస్తలేదు. తొందరపడి రైతులు ఎవరిని ఏమని కాదు, నేను దగ్గరుండి చేసుకుంటాము అనుకుంటేనే చేయాలి. రెడ్విబుల్కి మాత్రం మేము సపరేట్ బాక్సులు పెట్టాము. దాంట్లో టాబ్లెట్స్ వేసే వరకల్లా పురుగులన్నీ బయటకు వచ్చేసి ఇంతవరకు మాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ప్రభుత్వము ఒకవేళ సహాయం చేసి మా రైతులందరూ ఒక ఇండస్ట్రీ రూపంలో తయారు చేద్దాం అనుకున్నాడు. ఇండస్ట్రీ ఏంటంటే దీన్ని ప్రాసెస్ చేసి దీంట్లో జామ్ కానీ ఐస్ క్రీమ్ కానీ దీంట్లో రకరకాల ఐటమ్స్ కోసం అందరం మేము ఇప్పుడు 13 ఎకరాల్లో 1 ఎకరం దానికోసమే కేటాయించాం. ప్రభుత్వం దానికి ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఇండస్ట్రీ చేయాలి, అటువంటివి కూడా చేస్తాం మేము. ఖర్జూర పంట మనకు తెలుసు, ముఖ్యంగా ఎడారి ప్రాంతమైన సౌదీ, కువైట్, అరేబియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. అక్కడ నుంచి మన దేశానికి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాము. స్వచ్ఛమైన మనకి ఖర్జూరాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ప్లాంటేషన్ చేశాము. తద్వారా ఇలా ముందుకెళ్తున్నామని చెప్పి మనకి రైతు సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉమేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, రామాయంపేట నుంచి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఆంగ్రో ఉపకులపతి పాలడుగు సత్యనారాయణ, పరిశోధనా సంచాలకుడు రామచంద్రరావు, నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ జయలక్ష్మి, ఇతర శాస్త్రవేత్తలు పరిశీలించారు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పత్తి పంట ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. వారం రోజుల్లో వర్షం రాకపోతే పత్తిని తొలగించి రైతులు ఇతర పంటలకు వెళ్లడం మంచిదని సూచించారు. మనం ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, అలాగే ఇతర కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏఆర్ఎస్, ఏడీఆర్ నంద్యాల, అలా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ మేమంతా కలిపి అటు నంద్యాల జిల్లా ఇలా కర్నూలు జిల్లా ఏదైతే మన ఎల్లిలో ప్రభావంతో ఆ ప్రభావం పంటల మీద ఎంత ఉన్నది అన్న అంశాన్ని స్టడీ చేయడానికి అటు కర్నూలు మండలం, గూడూరు, శ్రీపన్గల్ మండలం, అలాగే ఎమ్మిగూరు మండలాలకు తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే ప్రత్తి ఎక్కువగా సాగులో ఉంది. ఈ ప్రత్తి నల్లరేగడి నేలలో అలాగే ఎర్ర నేలలో కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా వర్షాధారంగా ఉన్న ప్రత్తి ఎక్కువగా ఉంది. అలాగే ఐడి క్రాప్గా ఆరుతడి మీద కూడా నీరు పెట్టి కూడా సాగు చేస్తున్న ప్రత్తి కూడా ఉంది. ముఖ్యంగా ప్రత్తి చూసినట్టయితే మే మాసంలో తొలకరిగా పడినటువంటి వర్షాలకి వేసినటువంటి ప్రత్తి కొద్దిమేర బాగుందని చెప్పొచ్చు. అదే జూన్ మాసంలో పడిన వర్షాలకి వేసినటువంటి ప్రత్తి అది నల్లరేగడి నేలలో అవనండి, ఎర్ర నేలలో అవనండి, చాలా వరకు పరిస్థితి బాగాలేదు. అది ఎత్తు పెరగలేదు. దాదాపు 1 అడుగు లోపు ఉండి స్టంటెడ్గా ఉండి ఈ ఫ్లవరింగ్ స్కేర్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే చాలా చోట్ల సగానికి సగం మొక్కలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైనప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రతి పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా దెబ్బతిందని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రానున్న ఈ 5-6 రోజుల్లో ఒక మాదిరి వర్షం కనుక పడినట్టయితే తొలకరగా వేసినటువంటి ప్రత్తి అంటే మే మాసం వేసిన ప్రత్తి ఈ వర్షం దానికి చాలా ఉపయుక్తంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇతర పంటలుగా చూసినట్టయితే ఉల్లి, ఇతర ఇవన్నీ కూడా నీరు పారుదల చోట చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఈ ప్రభావం ఎక్కువగా లేదు. ఏదైనప్పటికీ ఆరుతడిగా ఉన్న పంటలు పర్వాలేదు, కానీ మనకు ముఖ్యంగా రెయిన్ ఫెడ్ క్రాప్స్ మీద వేసినటువంటి పంటల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సాగు ఏమి చేయాలి ప్రత్యామ్నాయంగా అన్న దానికి ఇంకా ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రతి కనుక వర్షం పడకపోతే తీసివేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇతర పంటలు ఏమి వేయాలి, దానికి అటు జొన్నలు అవనండి, లేదా ఉలవలు అవనండి, లేదా మనకి కొర్రలు, సజ్జలు లాంటి పంటలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మిగనూరు ప్రాంతంలో తర్వాత నల్లరేగడి నేలల్లో సాగు చేసిన ప్రతి పంటను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మనకు ప్రతి 2 సిచ్యుయేషన్స్లో కనిపించింది. ఒకటేమో మనకు ఏప్రిల్, మే నెలల్లో విత్తుకున్న పత్తి, తర్వాత వర్షాధారంగా జూన్ నెలలో విత్తుకున్న పత్తి. రైతులు ఏప్రిల్, మే నెలల్లో పత్తిని ఆరుతడి పంటగా సాగు చేశారంటే ఎక్కడైతే వాళ్ళకు 1-2 తడులు ఇచ్చుకోవడానికి అవకాశం ఉందో అక్కడ సాగు చేసుకున్నారు. ఆ పంట యొక్క పరిస్థితి పర్వాలేదు, ఓ రకంగా ఉంది. కానీ ఏ పంట అయితే వర్షాధారంగా సాగు చేశారో అది బాగా దెబ్బతిన్నది. ముఖ్యంగా మన 26 మండలాలలో ఒక
5 మండలాలు తప్ప మిగతా అన్ని మండలాల్లో కూడా చాలా అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో ప్రతి పంట బాగా దెబ్బతినింది. కాబట్టి రైతాంగము ఒకవేళ ఈ 1 వారం రోజుల లోపల మళ్ళీ వర్షాలు వచ్చి పత్తిగిన సర్వైవ్ కాకపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇవి నల్లరేగడి నేలలు కాబట్టి మనకు ఇప్పుడైతే ఇమ్మీడియట్గా సజ్జ, జొన్న లాంటి ఉలవలు లాంటి పంటలు వేసుకోవచ్చు. ఒకవేళ సాగు సెప్టెంబర్ మాసంలో అయితే మనకు మ్యాగీ జొన్న లేదా అక్టోబర్ మాసం వరకు కూడా ఎదురు చూస్తే మనము శనగ పంటను కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేసుకొని రైతులు నల్లరేగడి నెలల్లో ఎంతో కొంత లాభపడవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.